వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. రిపోర్టర్కు అండగా నిలిచిన మైత్రి గ్రూప్ చైర్మన్ జైపాల్ రెడ్డి. చిన్న పోర్ల ఘటన హత్య నిందితులు అరెస్ట్. పవన్ గెలుపు కాలినడకన తిరుమలకు సాయిధరం తేజ్. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సైబర్ మోసం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి కోరుతూ ఈరోజు పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ను నూతన కర్నూలు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో కలిసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత వైద్యం అందించాలని కోరారు. అక్రిడిటేషన్ కార్డులతో లేకున్నా గుర్తింపు కార్డులు ఉన్న అర్హులైన జర్నలిస్టులందరికీ 3 సెంట్ల స్థలం ఇవ్వాలని, ప్రెస్ మీట్ క్లబ్ నిర్మాణం చేయాలని, రైల్వే పాస్లను జర్నలిస్టులకు ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే కర్నూలు జర్నలిస్టులకు ఓ పక్క ప్రెస్ క్లబ్ అయితేమి, మరో పక్క ఈ జర్నలిస్టులకు విద్య అయితేమి, అలాగే ఈ ప్రెస్ క్లబ్ కానీ సైట్ కానీ అన్ని సమస్యలతో సతమతం అవుతున్నాము. మేము ఈరోజు మన మంత్రి పరిశ్రమ శాఖ మంత్రి వారు టీజీ భరత్ గారిని కలిసి మా సమస్యలపైన వినతి పత్రం ఇచ్చాము. అయితే సమస్యలు ఏమంటే రైల్వే పాసులు పునరుద్ధరించాలని, ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మేము అనేక సమస్యలతో కూడుకున్న అర్జీని టీజీ భరత్ గారికి మంత్రివర్యులకు ఇచ్చాము. కనుక మంత్రివర్య గారు మా అర్జీని, మా సమస్యలను పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వగలరని మేము సవినీయంగా మంత్రి టీజీ భరత్ గారిని కోరుతున్నాము. ఇప్పుడు ఒక 5 సెకండ్లు. కరీంనగర్ పట్టణ కేంద్రంలో 46వ డివిజన్లో ఎంఏ మథిన్ జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు చదువుకునే పిల్లలకు నోట్బుక్స్, కంపాసు, స్కూల్ బ్యాగ్ దాదాపుగా 350 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందజేశారు. కరీంనగర్ టవర్ సర్కిల్ ఏరియాలో ఎంఏ మథిన్ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి పూలమాలతో సత్కరించి శాల్వా కప్పి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పోతిగంటి సుజాత మరియు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, ఎక్స్ కార్పొరేటర్ మహమ్మద్ ఆరిఫ్, కాన్పూర వేణు, మధు హైమద్ భాయ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మరియు సభ్యులు మథిన్ అండ్ ఫ్రెండ్స్ బర్త్డే కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు విద్యార్థులకు బుక్స్ మరియు బ్యాగులు పంపిణీ చేశారు. మన్సూర్ తవక్కలి మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులకు మథిన్ అండ్ ఫ్రెండ్స్ వారు లయన్స్ క్లబ్ ద్వారా వారు సొంతంగా ఇంకెన్నో అభివృద్ధి పనులు చేయాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. రావాలని నేను కోరుకుంటున్నాను. చౌరస్తాలో ఉన్నారు అందరూ బైసాపులు, దుకాణం పనులు 2 నిమిషాలు వచ్చి మాతోటి పరిచయం కానీ మీ సహకార్యం చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఏమంటారు వచ్చి ఆశీర్వదించారు కాదు చాలు అంతే. ఎలా కట్టుకున్నారు ఇక్కడ बस ले लो फोटो दिगा చదువుకున్న పిల్లలకు వారి భావితరానికి ఉపయోగపడే విధంగా, భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా
వందల మంది పిల్లలకు చదువుకునే పుస్తకాలు, చదువుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలు, అదేవిధంగా స్కూల్కు బ్యాగులు కరెక్ట్ సమయంలో ఈ సందర్భాన్ని బట్టి ఆ పిల్లల భవిష్యత్తుకు ఇవ్వడం జరుగుతుంది. అది ఏదేమైనా డబ్బులు ఉన్నోళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ ఉదార స్వభావంతో దానం చేసి పిల్లలకు సహాయపడుకుంటూ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఏ ఒక్కరు కొంచెం ముందుకు రారు. ఆయన వారి మిత్రులు వారు ఈరోజు స్వచ్ఛందంగా మంచి మనసుతోటి ఆ పుట్టినరోజు సందర్భంగా 400 మందికి చదువుకున్న పుస్తకాలు, బ్యాగులు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా రాబోయే భవిష్యత్తులో నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఆయన బాగుండాలి. రాబోయే కాలంలో మరెన్నో జన్మదినాలు ఆయన చేసుకొని ఇటువంటి చదువుకున్న పిల్లలకు మంచి మంచి భవిష్యత్తు చూపించే విధంగా పుస్తకాలు అయితేనేమి, బ్యాగులు అయితేనేమి, రేపు ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఒక్కొక్కరు కంప్యూటర్లు అయితేనేమి, ఇంకా ఇతర ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆ రకంగా ఆ పిల్లలకి చేస్తుండే కాబట్టి చేయడానికి ఆ భగవంతుడు ఈయనకు మంచి ఆశీర్వాదం పెట్టి భవిష్యత్తులో రేపు అందరికీ సహాయపడే విధంగా మంచి ఆలోచనతోటి ముందుకు తీసుకెళ్లాలి. ఏదేమైనా గొప్ప మనసుతోటి ముందుకెళ్తున్న ఇదాన్ని ఉన్నత స్థాయిలో ఉండి ప్రతి ఒక్కరికి సాయం చేసే విధంగా అన్ని విధాలు ఆ భగవంతుడు సహకరించాలని కోరుకుంటూ నిన్ను నూరేళ్లు ఆయన ఆరోగ్యంతో శిక్షణతో సుఖ సంపదలతో చల్లగా ఉండుకుంటూ వందల మందికి సాయం చేసే విధంగా బలాన్ని చేకూర్చాలని కోరుకుంటూ గురువల్ల శ్రీనివాస్ బొమ్మకాలు, అదేవిధంగా కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ చేయాలని ఒక మంచి వ్యక్తిగా ఎదుగుతున్నందుకు ఉంటాయని కర్నూలు నగరంలో గో సంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరుతూ డీఎస్పీకి సంబంధించిన పోలీసు అధికారులకు, ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్న విశ్వ హిందూ పరిషత్. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాలకేయులు దాడి చేస్తారు అని తెలిసినా భయపడకుండా యువకులం పాదయాత్ర చేసి తండ్రిని జైల్లో పెడితే ఒంటరిగా పోరాటం చేసి తను గెలిచి తండ్రిని గెలిపించి 164 సీట్ల విజయంతో తండ్రికి బహుమతిగా ఇచ్చిన కొడుకు నారా లోకేష్. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే, నువ్వే కదా లోకేష్ నేను కదా సితార నా కలకి, నాన్న నువ్వు నా ప్రాణం అని. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే, నువ్వే కదా లోకేష్ నేను కదా సితార నా కలకి, నాన్న నువ్వు నా ప్రాణం అని. మంచిర్యాల జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కొకిరాల ప్రేమ్సాగర్ రావు, గడ్డం వినోద్, వెంకటస్వామి, బెడ్మ బొజ్జు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చించారు. ఈ మధ్య దళాలు ఏమవుతుందో దాని అకౌంట్ కాదు ఎవరు ఇన్వెస్టిగేట్ ఎవరి కంప్లీట్ ఏదైతే బ్యాడీలో
కాలు పేరు మీద దాదాపు క్వింటల్కు బస్తకు 2 కిలోలు మొదలుపెట్టి 4 కిలోల నుంచి 4-5 కిలోలు యావరేజ్ చేస్తే క్వింటల్కు 10 కిలోలు క్వింటల్కు 10 నుంచి 12 కిలోలు. దాని టోటల్ యావరేజ్ పెట్టే క్వింటల్ పర్ ఎకర్ లిటరల్లీ పూర్తిగా ఫార్మర్స్ దగ్గర తీసుకొని 5 నుంచి 6 వేల రూపాయలు తీసుకుంటారు. దానికి ఎవరు బాధ్యత? అప్పటి ప్రభుత్వ ఎమ్మెల్యేలా, లేకపోతే రైస్ మిల్లర్లా, లేకపోతే DCMS ఎవరు చేసినా కూడా మీకు గ్రూప్తో సహా ఉంటుంది. చూపిస్తారు 10 నుంచి 12 కిలోలు దొరుకుతున్నారు పాలు పెరిగినారు. ఈ సంవత్సరం మంది అయింది. అది తాళ్ళు పెరిగి 9 సంవత్సరాలు దొరికి జిల్లా మొత్తం తీసుకుంటే కనీసం సంవత్సరంకు 100-150 కోట్ల రూపాయలు అవుతుంది. జిల్లా 500 కోట్ల కుటుంబాలు అయిన జిల్లా. దాని మీద మీ యాక్షన్ ఏం చేస్తారు చెప్పండి. తీర్మానం చేయండి. ఇప్పుడు CBCIDకి దాంతోపాటు ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చి దాని మీ ఎదురు ఎంత పెద్ద మనుషులు ఉన్నా కూడా జిల్లా పరిషత్ తీర్మానం కావాలి. ఈ 9 సంవత్సరాలు జరిగిన లోపల ఎవరు బాధ్యులు, ఎవరు ఎంత పెద్దలు బాధ్యులు వాళ్ళందరూ సెంటర్ రైతుల రక్తం దాగినట్టు ఎవరు చెప్పండి. నాకు తీర్మానం చేసి సెండ్ CBCID డీటెయిల్స్ దాంట్లో ఎవరు ఎన్ని తగ్గుతున్న చుట్టాలు ఎవరన్నా ఇష్టం. నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి ఈరోజు ఉమ్మడి జిల్లా అధికారులను మర్యాదకు పూర్వకంగా కలిసి పూల బొకే అందించారు. కర్నూలు జిల్లా ఎస్పీతో పాటు ఎస్పీ, నంద్యాల జిల్లా ఉన్నతాధికారులను నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి వేదపూర్వకంగా కలిశారు. పెరిగిన నగరపాలక విస్తరణ జనాభా అనుగుణంగా పారిశుద్ధ కార్మికుల సంఖ్యను పెంచుకోవాలి సిపిఎం డిమాండ్. నగరంలో ఎక్కడ చూసినా, ఏ వీధిలో చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు SMD హరీష్, డి అబ్దుల్ దేశాయ్, సిపిఎం నగర నాయకులు దుగ్లల పర్వతయ్య, ముసమియాలో నగరపాలక సంస్థ కమిషనర్లు తెలియజేశారు. వారు లడఖ్పురాలోని మైదానంలో ఉన్న చెత్త కుప్పను, అలాగే లాల్ మజీద్ దగ్గర ఉన్న చెత్త కుప్పలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరమంతా కూడా చెత్తమయమైందని, ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో ప్రజలకు రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కర్నూలు నగర జనాభా పెరిగిన దానికి అనుగుణంగా పారిశుద్ధ కార్మికుల సంఖ్యను పెంచుకోవాలని వైసీపీ ప్రభుత్వం నుండి మేము డిమాండ్ చేస్తున్నామని, ఇప్పటి వరకు ఏమాత్రం ప్రభుత్వం చిత్తశుద్ధి కలగలేదని, ఇప్పటికైనా నూతన ప్రభుత్వం పెరిగిన జనాభా కార్పొరేషన్ విస్తరణకి అనుగుణంగా పారిశుద్ధ కార్మికులు సమకూర్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. కుప్పం రెస్కోలో మొదలైన చర్యలు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా రెస్కోలో ఉద్యోగాలు ముడుపులు చెల్లించి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు. రెస్కోపై సిఐడి విచారణ చేయిస్తామన్న ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ విచారణ అధికారిగా ఓటీసీఓ ఆనంద్ కుమార్ నియామకం అక్రమాలు జరిగాయని తుమ్సి చెందిన నరేష్ ఫిర్యాదు. గతంలో రెస్కో ఎండీగా పనిచేసిన సుబ్రహ్మణ్యంకు నోటీసులు. రెస్కోలో రికార్డులు పరిశీలించిన అధికారులు. Thank you.
రెస్కో మీద సిబిసిఐడి విచారణ జరిపిస్తాం. దాంట్లో జరిగిన అవినీతిని మొత్తం లాగి కటకటాల వెనక్కి జైలుకి పంపిస్తాం. ప్రతి ఒక్క అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని అక్కడ చైర్మన్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఎవరైతే ఆ అవినీతిలో భాగస్వామ్యం అయ్యారో, రెస్కోని అంత విధాలుగా నాశనం చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టే సమస్య లేదని చెప్తా ఉన్నాం. అలాగే మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలు, మున్సిపాలిటీ బిల్లుల్లో చిన్నారులే దేశ సంపద అని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ అన్నారు. నగరంలోని లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో తైక్వాండాలో వేసవి శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని క్రీడాకారులను అభినందించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యంతో పాటు చదువులో సైతం రాణిస్తారని శంకర్ శర్మ తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ బాధ్యతంగా చెట్లను పెంచాలని ఆయన కోరారు. ఫస్ట్ చెప్పాడు ఆయన మాట్లాడుతుంది. ఈ ఫాదర్స్ డే రోజు నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిన్నపిల్లలే రేపటి దేశ భవిష్యత్తు కాబట్టి మన దేశంలో ఉండే సంపద అనేది ఏ రకంగా అయితే తీరాలు, సముద్రాలు, నదులు, చెట్లు ఏ రకంగా అయితే ఉంటాయో ఒక ప్రకృతిలో సహజ సిద్ధమైన వనరులు, ఆ రకంగానే మన కంట్రీలో ఉండే చిన్నపిల్లలను మనం చాలా ప్రొటెక్ట్ చేస్తూ చాలా బాగా చూసుకుంటూ వాళ్ళని ఒక క్రమశిక్షణలో తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే వరల్డ్లో ఉండే మనుషులు ఈ ప్లానెట్నే నాశనం చేసే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత బాధ్యత, ఒక సామాజిక సంసార బాధ్యత, సామాజిక బాధ్యత మరియు పర్యావరణ బాధ్యత అని 4 రకాల బాధ్యతలు ఉంటాయి. వ్యక్తిగత బాధ్యత అంటే తనకు తాను డెవలప్ అయ్యి తన క్రమశిక్షణతో ఒకరికి హాని చేయకుండా ఒక ఉపయోగపడే జీవిగా మనిషిగా బ్రతకడం ఒకటైతే, సంసారిక బాధ్యత అంటే పిల్లలను తల్లిని తన భార్యను తల్లిదండ్రులను చూసుకోవడం సంసార బాధ్యత. సామాజిక బాధ్యత అంటే ఇప్పుడు ఉండే నాయకులు అనుకోండి, లేదు ఎన్జిఓలు అనుకోండి, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళైతేనేమి సమాజం పట్ల ఒక రకమైన ఇంట్రెస్ట్తో హెల్ప్ చేయాలని కోరుకునే బాధ్యత అనేది అందరి మీద కూడా ఉంది, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళ మీద. ఎందుకంటే కులాలు, మతాలు, ప్రాంతాలు అని మనుషులు విడగొట్టుకోకుండా వాళ్ళు ముందుకు వెళ్ళాలని సామాజిక బాధ్యత తెలుపుతుంది. ఇంకా పర్యావరణ బాధ్యత అంటే ముఖ్యంగా చెట్లు నరికేయకుంటే చాలు. ఎందుకంటే ఒక చెట్టు అనేది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటూ మనిషికి ఆక్సిజన్ ఇస్తుంది. వృక్షో రక్షిత. సో ఏమైనా కానీ వృక్షో రక్షిత అన్నామంటే ఒక చెట్టును నువ్వు కాపాడినావంటే అది నిన్ను కాపాడుతుంది. సో ఈ రకంగా ఈ నేచర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా చదువుకున్న వాళ్ళ మీద. ఎందుకంటే అందరికీ తెలియకపోవచ్చు ఇన్ని ప్రాబ్లమ్స్ ఈ ప్లానెట్కి ఉన్నాయి, ఈ గ్రహానికి ఉన్నాయి, ఇక్కడ ఉండే ప్రజలు ఈ రకంగా ఉన్నారు అని. కానీ కొంతమంది తెలిసిన వాళ్ళైనా నడుము బిగించి బాధ్యతతో ఈ కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా చిన్నారులను మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ చేయడం వల్ల వాళ్ళ బాడీ చాలా స్ట్రాంగ్గా అవుతుంది. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎక్కువైపోయినాయి. ఫ్యాటీ లివర్ డిసీజు, ఒబేసిటీ, క్యాన్సర్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి. హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇట్లాంటివి. సో వీటన్నిటి నుంచి ముందే మనం బయటపడాలంటే మనం శరీరానికి చెమట పట్టించే విధంగా ఏ కార్యక్రమమైనా
అంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్, డైట్ ఇంపార్టెంట్, న్యూట్రిషన్ డైట్, ఫ్రూట్స్. అందుకే మేము ప్రతిసారి ఈ కార్యక్రమంలో ఫ్రూట్స్ పంచడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పిల్లలకు కూడా ఒక ఐడియా వస్తుంది మైండ్లో ఫ్రూట్ తినాలా అని. ఎందుకంటే ఫ్రూట్లో విటమిన్ సి, విటమిన్ ఏ, అందులో కాల్షియము, మెగ్నీషియము ఇట్లా ఉపయోగపడే ధాతువులు చాలా ఉంటాయి, ఎలిమెంట్స్. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ హెల్త్కు ఇంప్రూవ్ కావడానికి ఉపయోగపడతాయి. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని భవిష్యత్తులో మన కర్నూలులో జరగాలని నేను కోరుకుంటున్నాను. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ తమ వృత్తి ధర్మాన్ని పాటించాలని నంది అవార్డు గ్రహీత గుర్రప్శాల అంకయ్య చెప్పారు. ఈరోజు నగరంలోని ముద్దూరు నగర తెలుగు తోటలో రామాయణ విశిష్ట ప్రవచనం కార్యక్రమం జరిగింది. అయోధ్యలో ఉన్న, అడవిలో ఉన్న, ఇక్కడ ఉన్న ధర్మాన్ని పాటించాలని శ్రీరామచంద్రుడు సందేశం ఇచ్చారని చెప్పారు. రాక్షసుల నుంచి, ముండ్లను, క్రూర జంతువుల నుంచి సాధులను కాపాడమే భగవంతుని ధర్మమని అన్నారు. శ్రీరాముడు జానకి సతికి తీర్పం నేను విధివంశము నా ఇక్షాకుల వంశములో జన్మించినాను. నేను క్షత్రియుడును. అయోధ్యలో ఉన్న, అడవిలో ఉన్న నేను రాజుని. అడవి కూడా నా రాజ్యములోనిదే. అరణ్యములో మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రాక్షసులు వచ్చి వారికి తపోభంగము కలిగించి వారిని హింసిస్తూ ఉంటారు. రాక్షసులను చంపి వాళ్ళను కాపాడవలసిన ధర్మము రాజధర్మము కదా. తర్వాత క్రూర మృగములు సాధు జంతువులు ఎంటాడి చంపి హింసించి చంపుతున్నాయి. ఆ సాధు జంతువులను కాపాడడం కూడా నా ధర్మమే కదా. అందుకు నేను విల్లనములు ఇవన్నీ ధరించినాను. ఎక్కడ ఉన్నా నేను ధర్మము పాటించవలసినది అని స్వధర్మాన్ని గురించి శ్రీరామచంద్రుడు చక్కని సందేశం ఇచ్చినాడు. మనకు ఒక వృత్తి ఇస్తే ఆ వృత్తినే నమ్ముకోమంటాడు శ్రీరామచంద్రుడు. వ్యవసాయం అంటే వ్యవసాయమే, ఉద్యోగం అంటే ఉద్యోగమే, వ్యాపారం అంటే వ్యాపారం. నానా విధాలుగా పోయి సంపాదన అంటే కష్టాలు పాల్గొంటారు. అందుకని శ్రీరామచంద్రుడు వృత్తి, నేను క్షత్రుడు కాబట్టి నా వృత్తి నేను చేస్తానన్నాడు. అట్లనే ప్రతి ఒక్కరికి కూడా సమాజానికి మంచి సందేశాన్ని శ్రీరామచంద్రుడు ఇచ్చినాడు. ఇప్పుడు బయలుదేరి వెళ్ళాం. పూర్వకర్మ స్మరణ దశరథుడికి వచ్చి నిద్ర పట్టక కౌశల్యను నేడు ఫలించిన ఆ ఫలితమే నేను అనుభవించుతున్నాను. కౌశల్య, నా స్వయంకృతాపరాధం నేను చెప్తున్నాను విను. నేడు ఫలించిన ఆ ఫలితమే నేను అనుభవించుతున్నాను. కౌశల్య, నా స్వయంకృతాపరాధం నేను చెప్తున్నాను విను. ప్రజలతో నారా లోకేష్ ప్రజా దర్బార్ మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా దర్బార్కు వచ్చిన వారి నుంచి స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కర్నూలుకు విచ్చేసిన పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్కి
పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిసిన శుభాకాంక్షలు తెలిపిన పాణ్యం ఎమ్మెల్యే గౌడ్ చరితారెడ్డి మరియు టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరీ వెంకటరెడ్డి. ఈ కార్యక్రమంలో మాచి మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, యశ్వంత్ రెడ్డి పాల్గొన్నారు. కోటిలోని డిఎంఈ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన ఆశా వర్కర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆశా వర్కర్లకు 18,000 పెంచుతామని హామీ ఇచ్చిన మేరకు 18,000 వేతనాలు పెంచాలి, ఆశా వర్కర్ల నూతన నియమాలు చేపట్టాలి, 1వ తారీఖు రోజే ఆశా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మనం ఇక్కడికి రావాలని నానుకోవాలని అనుకోలేదు, మనం అక్కడే ఉండాలని. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.